హాయ్ గాయ్స్, ఈరోజు మనం మొక్కజొన్నలతో కొత్తగా ఒక చిన్న రెసిపీ చేసి ఇవ్వబోతున్నాం. చిన్నపిల్లలకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొన్ని మొక్కజొన్నలు తీసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా పీల్ రిమూవ్ చేసుకొనేసేయాలి. మొక్కజొన్నల పీల్ ఇలా పీల్ మొత్తం బాగా రిమూవ్ చేసుకొనేసి ఇలా 1 మొక్కజొన్నలు 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించేటట్లు చాలా గట్టిగా ఉన్నాయి. లోపల కొద్దిగా ఇలా చేతితో కాకుండా వేరే ఏదైనా కట్టితో యూజ్ చేసి మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నేను ఒకటి మాత్రమే చేతితో యూజ్ చేశాను, మిగతావన్నీ కట్టితోనే యూజ్ చేశాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి డివైడ్ చేసినటువంటి మొక్కజొన్నలు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం పీల్ రిమూవ్ చేసుకొనేసేయాలి మొక్కజొన్నవి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొనేసాము. వాటర్ బాగా వేడవుతున్నటువంటి సమయంలో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి మొక్కజొన్నలు వేసుకొనేసేయాలి. ఇక్కడ నాకు 4 ప్లేట్స్ అయ్యాయి. ఇలా 4 ప్లేట్స్ కూడా వేసుకొనేసేయాలి. ఇలా చూడండి, వేడిగా ఉన్నటువంటి నీళ్ళలో వేసుకొనేసేయాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 4 to 5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొనేసేయాలి. ఇక్కడ మంట హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ నేను పొయ్యి మీద చేస్తున్నాను, అందుకే మంట పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 20 or 25 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత చూడండి, మనకి పీసెస్ అన్నీ డివైడ్ అయిపోయాయి, చిన్న చిన్న మొక్కజొన్నలు. ఇప్పుడు తీసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని చూడండి, మనకి అన్నీ ఈవెన్గా కుక్ అయిపోయాయి. చూడండి, మనకి కలర్ కూడా పర్ఫెక్ట్గా ఎల్లో కలర్ వచ్చేసింది, ఎందుకంటే మనం పసుపు వేసాము కాబట్టి. ఇప్పుడు తీసి అన్నీ పెట్టుకొనేసేయాలి. ఇప్పుడు బాగా కుక్ అయిపోయాయి కాబట్టి అన్నీ తీసి ప్లేట్లోకి వేసుకొనేసేయాలి. చూడండి, ఈ విధంగా అన్నీ తీసి వేసుకొనేసేయాలి. ఇది మన మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు వచ్చి మనం కుక్ చేసినటువంటి మొక్కజొన్నలు ఒక్కొక్కరు వచ్చి తీసుకుంటున్నారు. ఇలా మనం కుక్ చేసినట్టువి ఇంకా నలుగురికి ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదండి. ఇలా చిన్నపిల్లలు వచ్చి 1, 2 అలా తీసుకుంటూ ఉన్నారు. అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. Please support to me. Thanks for watching video. Bye.